అవును, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? మాకు అలాంటిది ఏం లేదు వదిన గారు. నీకు లేకపోవటం ఏమిటి? ఈ మధ్య మీ అన్నయ్య నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి, నేను హ్యాపీగా ఉండేటట్టు. అమ్మో, అన్నయ్య తెలిస్తే గొడవ చేయమా వదిన గారు? ఈ రోజుల్లో ఇవన్నీ కామనే. ఆఫీస్ వర్క్ అంతా అయిపోయిందా? ఇంకా అవ్వలేదు, ఇంకా 2 days టైం పడుతుంది. ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదండి, నార్మల్ గా అడుగుతున్నాను. రేపు మా బాబాయ్ గారి అబ్బాయి వస్తున్నాడు, వారికి ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది. వారికి చికెన్ కర్రీ చాలా ఇష్టం, వారికి చక్కగా వండి పెట్టాలి. ఏమన్నాయి? లేవండి, ఆఫీస్ టైం అయింది. సరే, టైం అయిపోతుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఏంటినా రోజుకి ఇలా తయారవుతున్నాడు? కొద్దిగా టైం నాతో గడపడం లేదు. నమస్తే వదిన గారు. నమస్తే మధ్య గారు, లోపలికి రండి. అన్నయ్య లేడా వదిన గారు? లేదు, ఆఫీస్ కి వెళ్ళారు. చూడటానికి సుందరాంగుడిలా ఉన్నాడు. ఇతనిని ఈ రోజు లైన్ లో పెట్టాలి. లోపలికి రండి మధ్య గారు. రండి మధ్య గారు, కూర్చోండి. కూర్చోండి మధ్య గారు, నేను ఇప్పుడే వస్తాను. సరే. తీసుకోండి మధ్య గారు. అమ్మో, ఏంటి వదిన గారు ఎంత తీసుకొచ్చారు? ఎండను పడి వచ్చారు కదా, తాగండి. అవును, ఇంటర్వ్యూ ఎక్కడ మధ్య గారు? కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంది గారు. మీకు చికెన్ కర్రీ అంటే ఇష్టమని మీ అన్నయ్య గారు చెప్పారు, తెచ్చి వండాను, పెట్టమంటారా? ఇప్పుడు కాలే వదిన గారు, ఫ్రెష్ అయ్యి ఇచ్చిన తర్వాత. సరే, వస్తాను. అయ్యో, టవల్ మర్చిపోయినట్టున్నారు మధ్య గారు. సరే, వెళ్ళి ఇచ్చేసొద్దాం. మధ్య గారు, టవల్ మర్చిపోయారేంటి? వదిన గారు, కొద్దిగా తీసుకురండి. సరే, వస్తున్నా. మల్లి గారు, టవల్ ఇవ్వండి. ఉదయం చూస్తానికి చాలా బాగుంది, మెల్లిగా ఎలాగోలా లైన్ లో పెడితే బాగుంటదేమో. వద్దులే, అన్నయ్య తెలిస్తే బాధపడతాడు మళ్ళీ. మధ్య గారు చాలా బాగున్నారు, ఎలాగైనా లైన్ లో పెట్టి ఈ రోజు హ్యాపీగా ఉండాలి. వదిన గారు, మరిది గారు, అన్నం తీసుకురమ్మంటారా? వదిన గారు, ఇప్పుడు వదిలే, టీ తీసుకురండి. టీ మీకు చాలా అందంగా ఉంది కాదు, టేస్టీగా.
థ్యాంక్ యూ మరిది గారు. ఇంకేం సంగతి వదిన గారు? ఏముంది, ఊళ్ళో మన వాళ్ళందరూ బాగున్నారా? బాగానే ఉన్నారండి. తాగండి, అయిపోతుంది. అవును, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకు అలాంటిదేం లేదు వదిన గారు. నీకు లేకపోవటం ఏమిటి? అమ్మాయి నన్ను చూసి రోజు నవ్వుతుంది వదిన గారు, కానీ మాట్లాడాలంటే ఏదో కొద్దిగా భయంగా ఉంది. ఆహా, భయం దేనికి? ఈ రోజుల్లో ఇవన్నీ కామనే. సీను, ఈ మధ్య మీ అన్నయ్య నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. ఎప్పుడు చూసినా ఆఫీసు వర్క్ అంటున్నారు. పెళ్ళైన కొత్తలో మీతో బాగానే ఉండేవాడా అన్నయ్య? పెళ్ళైన కొత్తలో బాగుండేవాడు, ఈ మధ్య ఇలా చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సరే, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి, నేను హ్యాపీగా ఉండేటట్టు. అమ్మో, అన్నయ్య తెలిస్తే గొడవ చేయడం వదిన గారు. అదేం లేదు. సరే, నేను చూసుకుంటా, వెళ్దాం కదా. అమ్మో, నాకు కొద్దిగా భయంగా ఉంది వదిన గారు. నాకు కూడా చాలా భయంగా ఉంది, కానీ తప్పటం లేదు. ఏంటబ్బా ఇదంతా నిశ్శబ్దంగా ఉంది, ఎక్కడికి వెళ్ళింది? ఏంటి లోపల ఏం చేస్తావే? ఏంటా పనులు? అమ్మో, మా ఆయన వచ్చినట్టున్నారు. అమ్మో, అన్నయ్య చూస్తే అవును అంటారా వల్ల? ఏం పనులురా తమ్ముడు? ఇరా మాట, నువ్వు తమ్ముడు అని నేను క్షమింపు చేస్తున్నాను. ఏం రావద్దు అన్న, తప్పైపోయింది అన్న. సరే, నాకు తెలుసు. రావే, మాట. ఏం పని లేదు చేసేది, నీ ముఖం నాకు చూపించద్దే.